హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ఈ స్టాక్లో ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, ఈ స్టాక్లో ఏమైనా ఫాల్ వస్తే ఏ లెవెల్ దగ్గర సెల్ చేయాలి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా రీసెంట్లీ ఆల్ టైమ్ హైని కూడా ఫామ్ అయితే చేయడం జరిగింది. మల్టిపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ సచ్ యాస్ మూవింగ్ యావరేజెస్ కానీ, ఆర్ఎస్ఐ కానీ బయింగ్ కండిషన్ని చూపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ స్టాక్ యొక్క ట్రెండ్ అయితే బులిష్ అన్నమాట. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్స్, రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. సపోర్ట్ అయితే 290 అవుతుంది, రెసిస్టెన్స్ అయితే 335 అండ్ 350 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ కూడా 335 అవుతుంది, సెకండ్ టార్గెట్ 350 అవుతుంది. సో ప్రజెంట్ ఈ స్టాక్ని బై చేయవచ్చా అంటే, ఈ స్టాక్ కనుక ఈ 320 లెవెల్ని బ్రేక్అవుట్ ఇస్తే బై చేయవచ్చు. ఒకవేళ మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, లైక్ స్వింగ్ ట్రేడింగ్ కనుక చేస్తుంటే ఈ 290 లెవెల్ని అయితే స్టాప్ లాస్గా యూజ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుంటే హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.